హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీ పర్సన్ మీతో ప్రస్తుతం ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ దగ్గర నుంచి లవ్ మెసేజెస్ అండ్ యూనివర్స్ గైడెన్స్ ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. సో ఫస్ట్ హ్యాండ్ రిటన్ మెసేజెస్ చూద్దాం, అసలు మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది. అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వరకేనండి. మీకు రెజినేట్ అవుతుందా లేదన్నది ఇంపార్టెంట్. చూద్దాం మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు. ఇక్కడ మీలో కొంతమంది సెపరేషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కొంతమందికి మీరు సెపరేషన్లో లేకపోయినా మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అయితే ఉంది. అంటే కంటిన్యూగా మీరైతే మాట్లాడుకోవడం లేదు. ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఏజ్ డిఫరెన్స్. ఇక్కడ మీకు మీ పర్సన్కి ఏజ్ డిఫరెన్స్ మేబీ వన్ ఆఫ్ ద ప్రాబ్లం కింద అయి ఉండొచ్చు. మేబీ ఇక్కడ అమ్మాయి కొంచెం పెద్దది, అబ్బాయి చిన్న వాళ్ళు అయి ఉండొచ్చు. లేదా అబ్బాయి పెద్ద, అమ్మాయి చిన్న అయితే ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ అనేది ఆర్ ఇద్దరిది ఒకే ఏజ్ అయ్యి ఉండొచ్చు కూడా. అది కూడా కొంతమంది పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. తిన 27, తిన 27, తిన 26, తిన 26 అయినా కొంతమందికి అది ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇక్కడ మీ పర్సన్ వన్ ఆఫ్ ద మెసేజ్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఏజ్ డిఫరెన్స్. సో మీలో ఎవరైనా ఏజ్ డిఫరెన్స్ ఇష్యూ ఫేస్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా దాని గురించి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారని అర్థం. అది వన్ ఆఫ్ ద అబ్స్టికల్ కింద ఉంది మీ రిలేషన్షిప్లో, ఒక అడ్డంకి కింద ఉందని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అదే విషయం ఇక్కడ మీతో చెప్పాలని అయితే అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ప్యాషన్. బట్ ఏదేమైనా ఏజ్ డిఫరెన్స్ ఎలా ఉన్నా, ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఇష్యూ ఉన్నా లేకపోయినా మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం, ప్యాషన్ అయితే ఉంది. సో అది మీతో చెప్పాలి అనుకుంటున్నారు. మేబీ మీ ఇద్దరి మధ్య జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మీరు మీ పర్సన్ మిస్అండర్స్టాండ్ చేసుకుని ఉండొచ్చు. నేనంటే తనకి ఇష్టం లేదు, నా మీద ఇష్టం పోయింది, ఇంట్రెస్ట్ పోయిందని మీరు అనుకుంటూ ఉండొచ్చు. బట్ ఇక్కడ తను ఏం చెప్పాలనుకుంటున్నారంటే ప్యాషన్ అంటే ఖచ్చితంగా మీరంటే చాలా ఇష్టం ఉందని అర్థం. అండ్ ఐ హ్యావ్ రిగ్రెట్స్. సో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య జరిగిన నెక్స్ట్ మెసేజ్ ఐ హ్యావ్ రిగ్రెట్స్ అంటే ఖచ్చితంగా మీ పర్సన్ తను ఏదైతే చేశారో మీకు దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. రీసెంట్లీ మేబీ మీకు పెద్ద గొడవ జరిగి ఉండొచ్చు, మిస్అండర్స్టాండింగ్ అయి ఉండొచ్చు, ఇష్యూ జరిగి ఉండొచ్చు. సో అది జరిగి కొన్ని రోజులు అయి ఉండొచ్చు ఆర్ నెలలు అయి ఉండొచ్చు. బట్ మీ పర్సన్ ఇంకా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో ఏదైతే జరిగిందో మిస్టేక్ తందే అన్నట్టు ఫీల్ అవుతున్నారు. మేబీ మీకు ఎక్స్ప్రెస్ చేశారో లేదో తెలియదు. బట్ ఇప్పుడైతే మీ పర్సన్కి రిగ్రెట్స్ అయితే ఉన్నాయి. ఇలా నేను చేసి ఉండకుండా ఉండాల్సింది, ఇలా జరిగి ఉండకుండా ఉండాల్సింది. ఖచ్చితంగా మీ పర్సన్ అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో అదే విషయం మీకు ఇక్కడ చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు. నెక్స్ట్ మెసేజ్ డోంట్ లీవ్ మీ బిహైండ్. సో దయచేసి నన్ను వదిలి వెళ్ళిపోకు అని అయితే మీతో చెప్పాలి అని అనుకుంటున్నారు. ఎవరైతే ఇప్పుడు ఖచ్చితంగా మీరు మీ పర్సన్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటే ఆ మెసేజ్ పర్టికులర్గా మీకు, అంటే మీ ఇద్దరి మధ్య జరిగిన ఇష్యూ గురించి మీరు కోపగించి మీ పర్సన్తో మాట్లాడడం మానేసిన, నెంబర్ బ్లాక్లో పెట్టినా, మీరు తను వదిలేయాలి అని డిసైడ్ అయినా ఇక్కడ మీ పర్సన్ ప్లీజ్ నన్ను వదలొద్దు అనే ఒక మెసేజ్ అయితే మీకు ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు, మీకు చెప్పాలని అయితే అనుకుంటున్నారు. రైట్ నో మీ పర్సన్ చాలా హెవీ ఫీల్ అవుతున్నట్టు నాకు కనిపిస్తుంది. ఎనర్జీ వైజ్ చాలా రిగ్రెట్ ఫీలింగ్, అయ్యో తను నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో నా లైఫ్లోంచి, మళ్ళీ నేను తను కలుసుకోలేనేమో అనే ఒక బాధ. సో ఖచ్చితంగా మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకున్నారంటే తనైతే వదిలేయద్దు అని అయితే మీతో చెప్తున్నారు. దెన్ డెసిషన్ టైం. సో ఖచ్చితంగా తనైతే మేబీ మీ ఇద్దరి మధ్య ఒక డెసిషన్ గురించి కూడా ఒక ఇష్యూ నడిచి ఉండొచ్చు. మేబీ విత్ కమిట్మెంట్, మ్యారేజ్ అని గురించి. బట్ ఇప్పుడు తను ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఇంక ఇప్పుడు తీసుకోకపోతే తర్వాత తీసుకున్న ప్రయోజనం ఉండదు అని ఒక ఫీలింగ్లో అయితే మీ పర్సన్ ఉన్నారు. బికాస్ డెసిషన్ టైం.
సో మీ పర్సన్ అదే ఫీల్ అవుతున్నారు. సో నేను ఇప్పుడు డెసిషన్ తీసుకుంటే ఎంతో కొంత డ్యామేజ్ రికవర్ అయ్యే అవకాశం ఉంది, అదర్వైజ్ ఖచ్చితంగా మా రిలేషన్షిప్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. సో ఖచ్చితంగా మీ పర్సన్ ఒక డెసిషన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. అది మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి ఆర్ మీరు ఎలా రియాక్ట్ అవుతారా రెస్పాండ్ అవుతారా దాన్ని బట్టి తను డెసిషన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఐ వాంట్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్. సో ఖచ్చితంగా మీ పర్సన్ ఎప్పటికీ మీతోనే ఉండాలని అయితే అనుకుంటున్నారు. ఇదే విషయం మీకు చెప్పాలి అనుకుంటున్నారు. అదే డెసిషన్ ఇక్కడ. ఒకవేళ ఇది ఇక్కడ పేరెంట్స్ ఇష్యూ అయినా వేరే ఇష్యూ అయినా సరే అందరికీ ఇదే డెసిషన్ చెప్పాలి. ఆల్మోస్ట్ తను ఈ డెసిషన్ తీసుకున్నట్టే నాకు అనిపిస్తుంది. మేబీ మిమ్మల్ని ఎలాగైనా రిజెక్ట్ చేసి ఉండొచ్చు, ఏ గొడవైనా అయి ఉండొచ్చు, లేదా మీరు వదిలేసి ఉండొచ్చు. బట్ మీ పర్సన్ అయితే తను మీతో ఉండాలనుకుంటున్నారు. అది వెరీ వెరీ క్లియర్. ఆల్మోస్ట్ అది మీ పర్సన్ డిసైడ్ అయ్యారు. మేబీ మీ ఇద్దరి మధ్య రైట్ నా కమ్యూనికేషన్ లేకపోయి ఉండొచ్చు. మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు, తను బ్లాక్ చేసి ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఎవరు ఏం ఫీల్ అవుతున్నారో తెలియకపోయి ఉండొచ్చు. బట్ తనకి రిగ్రెట్ ఫీలింగ్ స్టార్ట్ అయ్యింది. ఒకవేళ మీ పర్సనే మిస్టేక్ చేసి ఉంటే ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోతారని ఒక టెన్షన్ పడుతున్నారు. అండ్ మీతో ఎప్పటికీ కలిసి ఉండాలని అయితే గట్టిగా కోరుకుంటున్నారు. వెరీ వెరీ క్లియర్. అండ్ చాలా చాలా ప్యాషన్ ఉంది మీరంటే, ఇష్టం ఉంది. ఒకవేళ ఏజ్ డిఫరెన్సే మేజర్ ఇష్యూ అయినా మీ పర్సన్ అది పట్టించుకోకూడదు అని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా. దానివల్ల ఏమైనా ఇష్యూస్ జరుగుతూ ఉంటే కనుక. అండ్ ప్లేయర్ అండర్ ద డెక్. సో ఖచ్చితంగా ఇక్కడ మీ ఇద్దరి మధ్య మేబీ మీ పర్సన్ని మీరు ఒక ప్లేయర్గా ట్రీట్ చేసి ఉండొచ్చు థర్డ్ పార్టీ వల్ల. చూడండి, మేబీ మీ రిలేషన్షిప్లో పాస్ట్లో థర్డ్ పార్టీ ఉండి ఉండొచ్చు. దానివల్ల మీరు మీ పర్సన్ ఒక చీటర్, ఒక ప్లేయర్ కింద ట్రీట్ చేసి ఉండొచ్చు. మీరు మీ పర్సన్ ట్రీట్ చేసి ఉండొచ్చు, లేదా మీ పర్సన్ మిమ్మల్ని ట్రీట్ చేసి ఉండొచ్చు. ఇక్కడ ఎలాగైనా అయి ఉండొచ్చు. బట్ మీ పర్సన్ ఇప్పుడు అలా కాదు, నేను చేంజ్ అయ్యాను, ఎప్పటికీ నీతోనే కలిసి ఉండాలనుకుంటున్నాను, నాకు థర్డ్ పార్టీ వద్దు. సో నాకు అదే మెసేజ్ వస్తుంది ఇక్కడ నుంచి. ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలేసి ఒక జెన్యూన్ పర్సన్ కింద ఉండాలనుకుంటున్నారు. ప్లేయర్లా అస్సలు ఉండాలనుకోవట్లేదు. సో ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ ఒక ఫ్యామిలీ అయి ఉంటే కనుక, ఫ్రెండ్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకన్నా ఎక్కువ మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా మీ పర్సన్ ఎక్కువగా మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, రియలైజ్ అయ్యారు. ఒకవేళ థర్డ్ పార్టీ వల్లే మీతో గొడవ పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా మీ పర్సన్ చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మళ్ళీ అలాంటి మిస్టేక్ రిపీట్ చేయకూడదని అయితే చాలా గట్టిగా అనుకుంటున్నాను. ఓకే, సో ఇవి హ్యాండ్ రిటెన్ మెసేజెస్. దీని తర్వాత రొమాంటిక్ మెసేజెస్ చూసి అప్పుడు చాలా మెసేజెస్. ఓకే, ఇక్కడ నాకు 2 గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే కనిపిస్తున్నారు ఈ మెసేజెస్ ద్వారా. సో మీ రిలేషన్షిప్లో ఇంకా థర్డ్ పార్టీ ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. అది వేరే పర్సన్ అయితే, వేరే ఆడవ కానీ మగ కానీ అయితే పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్. సో మీకు ఏదైతే రెడ్ ఫ్లాగ్ కనిపిస్తుందో దాని మీద మీరు అటెన్షన్ పే చేయండి. మేబీ మీ పర్సన్ చెప్తుంది ఒకటి, చేస్తుంది ఒకటి అయి ఉండొచ్చు. ద సైన్స్ ఆర్ కాషనింగ్ యూ. ఖచ్చితంగా ఇక్కడ మీకు సైన్స్ మిమ్మల్ని వార్నింగ్ ఇస్తున్నాయని అర్థం. అండ్ ప్లేఫుల్నెస్ టు రీక్యాప్చర్ రొమాన్స్ అలౌ యూ ఇన్నఫ్ యూత్ఫుల్ స్పిరిట్ ఆఫ్ ఫన్ టు షైన్. సో మీరు మీ పర్సన్తో కలిసి ఉండాలి అని మీరు ఫిక్స్ అయితే హ్యాపీగా ఉండడానికి చూడండి. ప్రెజెంట్ గురించి ఎక్కువ ఆలోచించండి, పాస్ట్ గురించి వదిలేయండి. అది మీ రిలేషన్షిప్కి హెల్ప్ అవుతుందని అర్థం. అన్రిక్వెటెడ్ లవ్, దెర్ ఈజ్ నాట్ ఎనఫ్ అట్రాక్షన్ ఆర్ కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్షిప్ గోయింగ్. సో ఎవరైతే థర్డ్ పార్టీ స్ట్రాంగ్గా ఉంది, ఇంక రిలేషన్షిప్ వల్ల ఎటువంటి యూజ్ లేదని ఫీల్ అవుతూ ఉంటారు, ఇక్కడ యూనివర్స్ కూడా ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇంక ఈ రిలేషన్షిప్లో మీరు అనుకుంటున్నంత అట్రాక్షన్ కానీ కెమిస్ట్రీ కానీ లేదు. ఇట్ ఈస్ బెటర్ టు మూవ్ ఆన్ అనేది చెప్తుంది. అండ్ అట్రాక్షన్, యూ అట్రాక్ట్ రొమాంటిక్ లవ్ బై ఎంజాయింగ్ దిస్ మూమెంట్ ఫుల్లీ. సో మీరు ఏదైనా సరే ఎవరైనా సరే మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేయాలి. ఆల్రెడీ మీ పార్ట్నర్ కూడా మీతో హ్యాపీగా ఉండాలంటే మీరు ప్రెజెంట్లో ఉండాలి, మీరు మీతో హ్యాపీగా ఉండాలి. దెన్ వాళ్ళు కూడా మీతో హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ మీరు మీతో హ్యాపీగా లేనప్పుడు మీరు ఎవరితోనా హ్యాపీగా ఉండలేరు. బికాస్ సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే ఇక్కడ
అట్రాక్షన్ అంటే యూ అట్రాక్ట్ రొమాంటిక్ లవ్ బై ఎంజాయింగ్ దిస్ మూమెంట్ ఫుల్లీ. సో యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటి ఇక్కడ, మీరు మీ గురించి ఆలోచించుకోండి, మీరు మీతో హ్యాపీగా ఉండండి, దెన్ ఆటోమేటిక్గా మీ లైఫ్లోకి ఎవరు వచ్చినా మీరు వాళ్ళతో హ్యాపీగా ఉంటారు అని అర్థం. లేదు నేను ఆ పర్సన్ వస్తేనే ఆ పర్సన్తోనే హ్యాపీగా ఉంటానంటే నో. ఎంగేజ్మెంట్, యువర్ లవ్ లైఫ్ ఈజ్ అసెండింగ్ టు ఏ హై లెవెల్ ఆఫ్ కమిట్మెంట్. సో ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో అంతా బాగానే ఉందో ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో డోంట్ గివ్ అప్. అండ్ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్, యూ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్. సో మీరు ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఆర్ సెపరేషన్లో ఉన్నారో మీకు ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనమాట. మీకు పాస్ట్ లైఫ్ నుంచి మీ ఇద్దరికి కనెక్షన్ ఉందని అర్థం. అండ్ హనీమూన్, ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ హాలిడే టైమ్ టుగెదర్. సో ఎవరైతే ఎంగేజ్మెంట్ ఆర్ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉందో మీరు మీ పర్సన్తో కొంచెం టైం అనేది, క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయండి. మీ థాట్స్ని, మీ ఫీలింగ్స్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. అది మీ రిలేషన్షిప్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో టారో మెసేజెస్ చూద్దాం ఇప్పుడు. Chariot, 9 of Swords, Queen of Swords, Strength, 2 of Swords and Queen of Cups. సో మీ పర్సన్ ఇక్కడ అగైన్ తను చాలా చాలా మెంటల్ ప్రెషర్ ఫేస్ చేస్తున్నట్టు, మీ గురించి 24/7 ఆలోచిస్తున్నట్టు, బికాస్ 9 of Swords. సో ఖచ్చితంగా మీ పర్సన్ మేబీ మీతో మాట్లాడకుండా ఉండుండొచ్చు, బట్ తనైతే డే అండ్ నైట్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎలాగే రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళాలి, ఒకవేళ సెపరేషన్లో ఉంటే ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, ఎలా రీకన్సిలేషన్ అవుతుంది, ఎప్పుడు రీకన్సిలేషన్ అవుతుంది, ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ద చారియట్, తన జర్నీ అనేది తనకు చాలా చాలా టఫ్గా అనిపిస్తుంది రైట్ నౌ. సో ఏదేమైనా సరే గివ్ అప్ ఇవ్వకూడదు, మిమ్మల్ని విడిచిపెట్టకూడదు అన్న ఒక థాట్ ప్రాసెస్లో అయితే మీ పర్సన్ ఉన్నారు. బికాస్ క్వీన్ ఆఫ్ సోర్స్, తను చాలా చాలా లాజికల్గా, ఎమోషనల్గా అన్ని విధాలుగా ఆలోచించి చూస్తున్నారు. ఏ చూసినా సరే మీతో కలిసి ఉండాలనే ఇంటెన్షనే తనకు చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లీబ్రా, యాక్వేరియస్ అయి ఉండొచ్చు, ఎయిర్ సైన్ ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు, వాటర్ సైన్ ఎస్పెషల్లీ కేన్సర్, ఆర్ లియో, సింహరాశి అయి ఉండొచ్చు, ఫైర్ సైన్. అండ్ స్ట్రెంగ్త్, 2 of Swords అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. ఖచ్చితంగా తను కూడా కొంచెం ఎమోషనల్లీ స్టేబుల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఇక్కడ అగైన్ 2 of Swords, తను ఒక డెసిషన్ తీసుకోవాలి రిలేషన్షిప్ గురించి అని మీ పర్సన్ కూడా తెలుసు. అది ఏ డెసిషన్ తీసుకోవాలి ఏంటి అన్నది కూడా చాలా చాలా డీప్గా థింక్ చేస్తున్నారు. బట్ ఏ డెసిషన్ తీసుకున్నా అది మిమ్మల్ని దగ్గర చేసేలా ఉండాలి కానీ మిమ్మల్ని దూరం చేసేలా ఉండకూడదని అయితే మీ పర్సన్ చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే క్వీన్ ఆఫ్ కప్స్, మీ పర్సన్ మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు. ఎమోషనల్లీ చాలా చాలా అట్రాక్షన్ ఉంది. అట్ ద సేమ్ టైం మీతో మాట్లాడుతున్నప్పుడు తను ఎమోషనల్ బాండ్ ఫీల్ అవుతున్నారు. మేబీ మీతో చెప్పట్లేదు బికాజ్ మీ పర్సన్ ఇంట్రోవర్ట్ అయి ఉండొచ్చు, తన ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేయరు. బట్ తనైతే తనకు తెలుసు మేబీ ఇప్పుడు ఎవరైతే దూరంగా ఉన్నారో, మీరు మాట్లాడుకోవట్లేదో, మీ పర్సన్ చాలా చాలా సఫర్ అవుతున్నారు. అదే మెసేజ్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. తను మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాం. పేజ్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ వాండ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ జడ్జ్మెంట్. సో ఖచ్చితంగా ఇక్కడ మీకు ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కమ్యూనికేషన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. గుడ్ న్యూస్. బట్ దేనికైనా పేషెన్సీ, డివైన్ టైమింగ్, బికాస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీరు ఒక్కొక్కసారి అనుకున్న వెంటనే జరగకపోవచ్చు, బట్ మీరు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయరో అప్పుడు జరుగుతూ ఉంటాయి. సో మీరు ఎక్కువ ఆలోచించడం, వస్తుంది కాల్ వస్తుంది ఆర్ కమ్యూనికేషన్ వస్తుందన్న రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. మనం వస్తుందని నమ్మి తర్వాత మీ పనిలో మీరు ఏముంటే ఆ పనిలో మీరు ఉంటే ఖచ్చితంగా అది వస్తుంది. బికాజ్ అక్కడ రెసిస్టెన్స్ క్రియేట్ అవ్వట్లేదు అని జడ్జ్మెంట్. మీ లైఫ్ గురించి, ఎస్పెషల్లీ రిలేషన్షిప్ గురించి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ డెసిషన్ మేకింగ్, ఏ డెసిషన్ తీసుకున్నా 1-2 సార్లు ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీ పర్సన్ మీ లైఫ్లో మీకు స్టెబిలిటీ ఇస్తానంటేనే యాక్సెప్ట్ చేయండి, అదర్వైజ్ నో. బికాజ్ నైట్ ఆఫ్ వాండ్స్ ఉంది. నైట్ ఆఫ్ వాండ్స్ ఎప్పుడైనా సరే రిలేషన్షిప్లో వస్తూ ఉంటారు. అలా ఉండడం వల్ల మీ మెంటల్ హెల్త్ పాడైపోతుంది. సో మీకు స్టెబిలిటీ, కమిట్మెంట్ ఇస్తానంటేనే యాక్సెప్ట్ చేయండి. సో ఎనర్జీ ఆర్కల్ మెసేజెస్ కూడా చూద్దాం. ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్. సో మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకోండి. మీ ఏంజల్స్ మీ వెనకాలే ఉన్నారు. హీలర్ ఆఫ్ ద ఏజెస్. ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ ఉన్నాయో మీరు హీల్ అవ్వండి. హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ద గార్డెన్ అండ్ ద గేట్. రైట్ నో మీరు వెరీ సేఫ్ ప్లేస్లో ఉన్నారు.
ఒకవేళ మీరు సేఫ్ ప్లేస్లో ఉన్నానా లేదా సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నానా అని ఎవరైతే ఆలోచిస్తున్నారో. ద ఎండ్ ఆఫ్ ఏ టఫ్ సైకిల్ అప్రోచెస్ ఫుల్ మూన్ ఇన్ క్యాప్రికాన్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ ఎక్స్ అనే ఉండొచ్చు. రైట్ నో మీరు ఒక టఫ్ సైకిల్, మీ లైఫ్లో ఒక టఫ్ సైకిల్లో ఉన్నారు, అది ఎండ్ అవ్వట్లేదు అని ఇప్పటి నుంచో ఆలోచిస్తూ ఉంటే కనుక ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఆ టఫ్ సైకిల్ వెరీ వెరీ సూన్ ఎండ్ అయిపోతుందని అర్థం. అండ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్, వ్యాక్సింగ్ క్రెసెంట్ మూన్. సో మీరు ఏదైతే డ్రీమ్ చేస్తున్నారో పెద్ద పెద్ద డ్రీమ్స్, వాటి మీద ఫెయిత్ ఉంచండి. ఖచ్చితంగా మీ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి, నిజమవుతాయి. బట్ మీరు యాక్షన్ తీసుకోవాలి. ఏ డ్రీమ్కైనా యాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. విన్ విన్ అవుట్కమ్ ఇస్ యువర్ ఫోర్కాస్ట్ ఫుల్ మూన్ ఇన్ లీబ్రా. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా ఎయిర్స్ అని ఉండొచ్చు. సో మీరు ఎందులో పార్టిసిపేట్ చేస్తే అక్కడ మీకు విజయం లభిస్తుందని అర్థం. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.